ఆ రౌడీలు ఎవరో చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా రాజా? పాప మనకి దక్కింది కదా, ఇంకోసారి పాపను వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ మాయ మాటలు చెప్పి పాపని కిడ్నాప్ చెయ్యాలి అనా? నా మాట విని వెళ్ళిపో. ప్రియ గారు కోరుకుంటూ కూడా అదే. నేను వెళ్ళాక మీరు ఆ ఇంటికి వెళ్తాను అని మాట ఇవ్వండి. నేను వెంటనే వెళ్ళిపోతాను. నమస్తే విశ్వనాథ్ గారు. ఇన్స్పెక్టర్ గారు రండి, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సార్, మీ మనవరాలను ఒకసారి పిలుస్తారా? ఎందుకు? మా ఫార్మాలిటీస్ మాకుంటాయి కదా సార్. ఆ పాపను పిలిచి ఎవరు తీసుకువెళ్లారో తెలుసుకోవాలి, ఇన్ని రోజులు ఎక్కడుంచారో తెలుసుకోవాలి. ఒకసారి పిలవండి. తెలుసుకుని ఏం చేస్తారు? కిడ్నాపర్ ఎవరో తెలుసుకోవాలి, వాణ్ణి పట్టుకుని శిక్ష పడేలా చేయాలి. అది మా డ్యూటీ. పాపని రక్షించటం మీ డ్యూటీనే, మరి ఎందుకు కాపాడలేకపోయారు? పేరుకు పెద్ద డిపార్ట్మెంట్, నా అంతటి మనిషి కంప్లైంట్ ఇస్తేనే దిక్కులేదు. మీ దగ్గర నుంచి కమిషనర్ వరకు అందరూ తెలిసినా, హోమ్ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చినా ఏం చేయలేకపోయారు. ఎక్కడ సార్, మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఈలోగా పాపనెవరో తెచ్చేశారు. ఎవరో కాదు, నా దగ్గర పనిచేయడానికి వచ్చిన ఒక ఇంజనీర్ కాపాడాడు. మీరు చెయ్యలేని పని ఓ సామాన్యమైన మనిషి చేశాడు. నిజంగా ఇది మీరంతా సిగ్గుపడాల్సిన విషయం సిఐ గారు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మేడం. అతను చేసింది గొప్ప పనే, కాదనడం లేదు. బట్ మా డిపార్ట్మెంట్ని తక్కువ చేసి మాట్లాడకండి. సరే, మా దాకా ఎందుకు, మీ గురించే మాట్లాడదాం. ఆ హాస్పిటల్ మీది, అక్కడుండే ఎంప్లాయీస్ అందరూ మీ వాళ్ళు. మీకు తెలియకుండా ఓ మనిషి లోపలికి రాడు, ఓ పేషెంట్ బయటికి పోడు. అడుగడుగునా సీసీ కెమెరాలు, అందులోనూ మీ పాపున్న చోటే ఇంకా పెద్ద కెమెరా ఉంది. మరి సీసీ కెమెరాలో కూడా రికార్డు కాకుండా పాపను ఎలా తీసుకెళ్లారు? సో ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పని అయి ఉంటుంది. కిడ్నాపర్స్ ఎవరు మా దగ్గర నుంచి డబ్బు డిమాండ్ చేయలేదు కదా? అదే, అక్కడే మాకు అనుమానం వస్తుంది. ఒకటి, పాప మీద కక్ష అయినా ఉండాలి, పాపకి ఏదైనా జరిగితే లాభం ఉండాలి, లేదంటే ఆనందమైనా ఉండాలి. అలాంటి వాళ్లతో ఈ రోజు కాకపోయినా రేపైనా డేంజరే. అందుకే అతను ఎవరో ఏంటో పాపని ఎంక్వైరీ చేసి కనుక్కోవాలి. ఆ కిడ్నాప్ చేసింది ఎవరో తెలిస్తే మీ పాపే సేఫ్గా ఉంటుంది. ఇలా మరో కేసు రిపీట్ కాకుండా ఉంటుంది. అంటే ఎంక్వైరీ పేరుతో తనని హింస పెడతారా? అలా అనకండి మేడం. దిస్ ఈజ్ మై డ్యూటీ. ప్లీజ్ కోఆపరేట్ మీ. పాపా, ఇలా రామ్మా. నీ పేరేంటి? పింకీ. గుడ్. నిన్న హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళింది ఎవరు? నేనే వెళ్ళాను. మరి ఫోన్ చేసింది ఎవరు? అంకుల్. ఏ అంకులు? మరి ఎవరో అంకుల్. అలా కాదు, అతనెవరో చెప్పాలి. వదిలేయండి బాబు, అసలే అది బిక్కమొహం వేసుకుని చూస్తుంది. ఇక నుంచి పాపని ఎక్కడికి ఒంటరిగా పంపించాం. అలా కాదండి, ఆ వ్యక్తులెవరో తెలుసుకోవాలి. అవసరం లేదు. మీరతను ఎవరో తెలుసుకుని ఏం చేస్తారు? శిక్షిస్తాం. నా కూతుర్ని కిడ్నాప్ చేసినందుకు ఆ శిక్ష వాళ్ళకి నేను వేస్తాను. అప్పుడు గాని నా కసి తీరదు. అది నేను చూసుకుంటాను. దయచేసి మీరు ఇన్వాల్వ్ కాకండి. కేసు నేను విత్డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ రివెంజ్లు తీర్చుకుంటామంటే ఇంకా మేమెందుకు మేడం? మీలాంటి వాళ్లతో నాకు పని లేదు. మీరతన్ని పట్టుకుంటానన్నా నేను ఒప్పుకోను.
వాడెవడో నేను తెలుసుకుంటాను. మళ్ళీ ఏ పాప జోలికి రాకుండా శిక్ష వేస్తాను. మీరిక వెళ్ళొచ్చు సార్. ఇన్స్పెక్టర్ గారు, మీ ఏసీపీ గారితో నేను మాట్లాడతా, మీరు వెళ్ళండి. సరే, మీ ఇష్టం సార్. నువ్వురా. అమ్మా కాఫీ. అమ్మా, అయ్యగారు ఇంకా వరంగల్లోనే ఉండిపోయారేమిటి? ఎప్పుడు తిరిగి వస్తారో? ఒక్కసారి ఫోన్ చేయకూడదమ్మా? డాడీకి అక్కడ చేయాల్సిన పనులు ఇంకా పూర్తి కాలేదు రామయ్య. వస్తారు. నిన్ననే మాట్లాడాను, వీలు చూసుకుని వస్తానన్నారు. రామయ్య, అయ్యా, అమ్మా, అయ్యగారు మాటల్లోనే వచ్చేశారు. డాడీ, రండి డాడీ. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు తర్వాత వస్తామని చెప్పారు కదా, అప్పుడే వచ్చారేంటి? ఇంతకు వెళ్ళిన పని అయిపోయిందా? లేదమ్మా, మరి మీ అక్కని బావని కలపాలంటే అది జరిగేలా కనిపించడం లేదు. వాళ్ళని కలపడానికి చందు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. చివరికి పాపం దాచిపెట్టి డ్రామా ఆడాం. ఇంతలో ఎవరో పాపని కిడ్నాప్ చేశారు. అవునా? అవునమ్మా, అదంతా ఒక పెద్ద కథ. విచిత్రం తెలుసా? పాపం దాచిపెట్టింది మేమైతే ఎవరో కిడ్నాప్ చేసి మీ అక్కను బెదిరించారు. రాజా అనే పాపను సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఇంతవరకు రాజా గాని చందు గాని కలవలేదంటే నమ్ముతావా? అదేంటి? ఏంటంటే అంతే. రాజాకు చందుని చూడాలని ఉన్నా తనకు కనిపించడం ఇష్టం లేదు. అనుకోకుండా రాజా 2 సార్లు ఇంటికి వచ్చినా కనిపించకుండా తప్పించుకుంది. మరి మీతో పాటు తనని తీసుకొని రావాల్సింది కదా డాడీ. తన ఎయిము ప్రియని చక్రవర్తిని కలపటం. కానీ వాళ్ళకి ఏమాత్రం కలిసే ఉద్దేశం లేదు. మీ బాబాయ్ అహంకారం అంతా మీ అక్కకి చేరింది. ఇంకా తనెందుకు ఒప్పుకుంటుంది? వాళ్ళు కలిసేదాకా చందు రానని భీష్మించు కూర్చుంది. ఏంటో డాడీ, తను చనిపోతాను అని తెలిసి కూడా ఇంకా ఎవరినో కలపాలి, ఎవరికో మంచి చేయాలి అనుకుంటోంది. అంతేనమ్మా మంచి మనుషులు. కొవ్వొత్తిలా కరిగిపోతూ ఎదుటి వాళ్ళకి వెలుగునిస్తారు. అదే వాళ్ళ గొప్పతనం. ఇప్పుడు ఎవరు పిలిచినా రాదు తను. చక్రవర్తిని ప్రియను కలపాలి. చక్రవర్తిని మామూలు మనిషిని చేసి ప్రపంచానికి అందించాలి. బహుశా తన ఆఖరి కోరిక అదేనేమో. డాడీ, అవునమ్మా, అంతకంటే మనం ఇంకేం మాట్లాడగలం? అది సరే, ఇక్కడ విశేషాలేంటి? కూతురు కోసం కృష్ణ టెన్షన్ పడుతున్నాడా? ఎందుకు టెన్షన్ పడరు డాడీ. చందు గురించి తెలీదు గాని తెలుసుంటే ఈ పాటికి వరంగల్ వెళ్లిపోయి తనని తీసుకుని వచ్చేసేవారు. అర్చనక్క కూడా చందు కోసం చాలా ఎదురు చూస్తోంది డాడీ. ఒకవైపు బావగారు లేకపోవటం, చందు పరిస్థితి తెలియటం, తను కనిపించకపోవటం, మానసికంగా ఆ ఇద్దరు చాలా నలిగిపోతున్నారు. అందుకే ఆ ఇద్దరికి మైండ్ డైవర్ట్ చేయడం కోసం నేను చాలా కష్టపడాల్సి వస్తుంది డాడీ. ఓ ఆర్ఫనైజ్డ్ హోమ్ నడపాలని సలహా ఇచ్చాను. దానికోసం ఓ బిల్డింగ్ కూడా కొన్నాను డాడీ. వాళ్ళిద్దరినీ ఆ పనిలో బిజీగా పెట్టాను. చాలా మంచి పని చేసావు తల్లి.
రావుదినా, ఇదే బంగ్లా. జయంతిది వస్తానంది. ముందు మనల్ని బంగ్లా చూడమని చెప్పింది. పద వెళ్దాం. రామయ్య, నమస్కారం సార్. రండి సార్, రండి. రండి సార్. అమ్మా, ఇటువైపు 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఇటువైపున 5 రూమ్లు ఉన్నాయి. రండమ్మా, చూపిస్తాను. సరే రామయ్య, అలాగే సార్. మేము వస్తాం. పదవదినా. బిల్డింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది వదినా. మనం తీసుకునే ఆర్ఫనైజ్డ్ హోమ్ కి చాలా బాగా సరిపోతుంది. ఏంటి అప్పుడే బంగ్లా మొత్తం చూసేశారా? ఎలా ఉందక్కా? నీ మనసంత విశాలంగా ఉంది జయంతి, చాలా బాగుంది. నా మనసంతా అన్నాక ఇక నీకు నచ్చకుండా ఉంటుందా అక్క? మీకెలా ఉంది? మా వదినికి నచ్చాక నాకు నచ్చకుండా ఉంటుందా ఏంటి? ఏంటి, నేనా లేక బంగ్లానా? అమ్మయ్యా, నవ్వారా? ఇదే నాకు కావాల్సింది. కాస్త అప్పుడప్పుడు అయినా నవ్వుతూ ఉండొచ్చు కదండి. ఎప్పుడు చూసినా అలా దిగులుగా ఉండకండి. మీరు దిగులు పడకూడదనే చందు కూడా కోరుకుంది. తన కోరిక ప్రకారం అయినా నవ్వుతూ ఉండాలి కదా. మేము నవ్వాలి అని కోరుకునే మనిషి అయితే తనెందుకు అలా వెళ్ళిపోతుంది? దిగులుగా ఉండకూడదని చెప్తూనే కొండంత దిగులు మిగిల్చి వెళ్ళిపోయింది. ఎక్కడుందో ఏంటో. తను ఎక్కడున్నా మీ గురించి ఆలోచిస్తుంది. తను తిరిగి వచ్చేసరికి బావగారి పేరు మీద ఈ అనాథాశ్రమం మొదలు పెడితే నిజంగా చందు చాలా సంతోషిస్తుంది. అక్క, ఇందులో కనీసం ఓ 100 మంది పిల్లలైనా ఉండొచ్చు. కాకపోతే ఈ ఖాళీ స్థలంలో వాళ్ళ కోసం స్నానం గదులు, టాయిలెట్స్ అవి కట్టించాలి. అవన్నీ మీరే చూసుకోవాలి. ఇకపోతే సోషల్ అఫైర్ డిపార్ట్మెంట్ ని కలిశాను. దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తామని చెప్పారు. అన్ని టకటక వరుసగా జరిగిపోతాయక్క. ఒక్కసారి ఆర్ఫనైజ్ హోమ్ మొదలు కాగానే ఇక నీకు రోజుకి 24 గంటలు సరిపోవనుకో. ఎన్ని గంటలైనా వాళ్ళ కోసం ఖర్చు పెడతాను జయంతి. ఆయన్ని మళ్ళీ ఆ పిల్లల్లో చూసుకోవాలి. ఆయన కష్టార్జితంతో వాళ్ళందరి కడుపులు నింపితే వాళ్ళ జీవితాలు ఓ చక్కటి మార్గంలో వెళ్ళటానికి మనం ఉపయోగపడితే ఆయన ఆత్మ శాంతిస్తుంది. అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయక్క. నువ్వేం ఫీల్ అవ్వకు. పదండి వెళ్దాం. పదవదినా. ఇట్రావే. నీకు పాప కావాలంటే అది నీ ఇంట్లో ఉండకూడదు. పాప జోలికొస్తే ప్రాణం తీస్తాను. పాప
పాప కనిపించక నేను పిచ్చిదాన్ని అయిపోతే నువ్వు ఈయన గారితో సెటిల్ అవ్వచ్చని ప్లాన్ చేశావు కదూ. ఏయ్, ముందు నువ్వు బయట పో. పాప జోలికొస్తే ప్రాణం తీస్తాను. నర్సయ్య, ఏంటమ్మా ఏంటమ్మా ఇది? డాక్టర్ గారు ఏది? నర్సయ్య, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగమ్మా. నాకేవద్దు, అవతల వెళ్ళా. మీకేమైనా పిచ్చా? ఇలా రక్తం కారుతుంటే వద్దంటారేంటి? ఊరుకోండి. అసలేమైంది మీకు? ఎందుకింత రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు? ఎందుక? నీ వల్లే. నా వల్ల? అవును, నీ వల్లే. నేను నా లోకంలో నేనుంటుంటే స్కూల్కి వెళ్ళి పింకీని ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు నన్ను నా కూతురిని దగ్గర చేశావు? నా కూతురు నాకు కనిపించకుండా ఉండుంటే చిక జన్మలో నా బిడ్డను చూడలేని ఫిక్స్ అయిపోయేవాణ్ణి. నా లోకంలో నేనుండేవాణ్ణి. నా ఆశల్ని పెంచావు. నా ఆశ తీరకుండా ఇప్పుడు మీరెందుకంత బాధపడతారు? పాప మీకే దక్కుతుంది. అక్కడ పాప ఎందుకు దక్కదో చూస్తాను అని అంత ధైర్యంగా చెప్పిన మీరు ఇప్పుడెందుకు భయపడతారు? ఇది భయం కాదు, బాధ. నా కన్న బిడ్డ కోసం నేనెందుకు ఫైట్ చేయాలి చందు? అసలు నా కూతురు నాకు కాకుండా చేయడానికి వాళ్ళకెంత ధైర్యం? అయినా నా కూతురు కోసం నేనెందుకు న్యాయ పోరాటం చేయాలి? నాకు నా కూతురు మీద హక్కు ఉంది. కాదని ఎవరంటారో చూస్తాను. ఇప్పుడే వెళ్ళి నా కూతురు నా ఇంటికి తెచ్చుకుంటాను. అయ్యో ఆగండి బాబు, ఎక్కడికి వెళ్ళకండి. నా మాట వినండి. నన్నెవరూ ఆపొద్దు నర్సయ్య. చింతకాలం మంచితనం మంచితనం అంటూనే ఇన్ని బాధలు పడ్డాను. చిక మంచి లేదు, మానవత్వం లేదు. నా కూతురు నా ఇంటికి తెచ్చుకుంటాను. ఎవడన్నా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాను. మీరక్కడికి వెళ్లి గొడవ చేస్తే పింకీ మీతో రాదు. ఏమన్నావు? అవును, మీరు వెళ్లి అడగగానే ప్రియ గారు, విశ్వనాథ్ గారు పాపని ఇవ్వరు. గొడవ పడతారు, కోపడతారు. అదంతా పాప చూస్తుంది. పాప మిమ్మల్ని అసహించుకుంటుంది. తన దృష్టిలో వాళ్ళ డాడీ అంటే చాలా మంచి మనిషి. ఆ మనిషి ఇప్పుడు అందరూ అసహించుకునేలా బిహేవ్ చేస్తే ఎలా చెప్పండి? నా పింకీ నన్ను అసహించుకోదు. నేనంటే ప్రాణం. అందుకే చెప్తున్నాను, ఆ అభిప్రాయం అలాగే ఉండాలి. పైగా మీరొక మంచి పొజిషన్ లో ఉన్న డాక్టర్. మీరు వెళ్ళి ఓ రౌడీలా బిహేవ్ చేస్తారా? 10 మందికి ప్రాణం పోసే మీ నోటి వెంట ప్రాణం తీస్తానే మాట రాకూడదు. ప్లీజ్, దయచేసి నా మాట వినండి. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి చెప్తాను. నేను మనిషినే, నాకు ఎమోషన్స్ ఉంటాయి. ఎలా తట్టుకోవాలి?
నేను నా కూతురు కోసం ఎంత ఫీల్ అవుతున్నాను, దాన్ని ఎంత మిస్ అవుతున్నాను మీలో ఎవరికైనా తెలుసా? నాకు అర్థమవుతుంది. నేను పోయేలోగా మీ పాపని మీకు దక్కేలా చేస్తాను. పోయేలోగానా? అదే పాపని కలిపాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంటున్నాను. పాపని దక్కించుకునే మార్గం నేను చెప్తాను. ముందు మీరు రెస్ట్ తీసుకోండి, పడుకోండి ప్లీజ్. పద నర్సయ్య.